సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయాణికులను ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లు కాకుండా ఓలా ఊబర్ లాంటి సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి సార్. ర్యాపిడో లాంటిది కూడా ఉంది. ఇప్పుడు మనం ప్రభుత్వం లక్ష్యం వచ్చేసి మహిళలకు ఉచితంగా రవాణా అందించడం అనేది ప్రభుత్వ లక్ష్యం సార్. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఒక ఉచిత రవాణా కార్యక్రమాన్ని మహిళలకు పెట్టింది. సో ఈ సందర్భంలో కొద్దిగా ఆటో వాళ్ళకి కానీ లేకపోతే ఈ క్యాబులు నడుపుకునేటువంటి వాళ్ళకి కానీ కొంత వ్యాపారం తగ్గింది, కొంత వాళ్ళ దాంట్లో ఎక్కే వాళ్ళు కూడా తగ్గినారు. సో కొంత ఉపాధి కోల్పోతూ ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు ఉంది సార్. అయితే దీనికి పరిష్కారంగా మనం గతంలో మేనిఫెస్టోలో అనుకున్నట్టుగా ఈ ఓలా యాప్ ఊబర్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఎందుకు తయారు చేయలేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఓలా యాప్ కానీ ర్యాపిడో కానీ ఇంకోటి ఎక్కితే 100 రూపాయలు అయిందనుకో, 30 రూపాయలు వాడే తీసుకుంటా ఉన్నాడు. 70 రూపాయలలో వీడు పెట్రోల్ వెళ్ళాలి, కూలి వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను క్రియేట్ చేసి దాని నిర్వహణ ఖర్చు కోసం ఒక 5%, 6% నిర్వహణ ఖర్చుకు తీసేస్తే మిగతా డబ్బులు కనుక ఆ కష్టపడేటువంటి కార్మికులకు, ఆటో డ్రైవర్లకు వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కువ లాభం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఆర్టీసీ వల్ల జరిగినటువంటి దెబ్బను ఈ రకంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది సార్. సో అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకేయచ్చు. ఓన్లీ ఆర్టీసీ బస్సులలోనే ఎందుకు ఉచితం అనుకోవాలి? ఆటోలలో ఎందుకు ఉచితం కాకూడదు? ఆటోలలో ఉచితం ఎందుకు చేయకూడదు? దానికోసం ఒక పాలసీ ఎందుకు రూపొందించకూడదు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలోకి ఆర్టీసీ బస్సు పోయే పరిస్థితి లేదు. కాబట్టి సో దానికోసం ఒక పాలసీ తయారు చేసి గల్లీల నుంచి లేకపోతే బస్సులు పోయినటువంటి జాగాల నుంచి మనం గడపకు పోయినా తప్పేం లేదు, గడపకు పోయినా తప్పు లేదు. ఎందుకంటే మహాలక్ష్మి గడపకాడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి గడపకాడ నుంచే స్టార్ట్ అవుతుంది. గడపకాడ ఎక్కించినా ఇంకా పుణ్యమే. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, ఆటోకు సంబంధించినటువంటి విషయంలో సో మనం ఏమేమో చెప్పినాం మేనిఫెస్టోలో, వాటిని నేను ఉటంకించదలుచుకోలేదు. ఎందుకంటే అందులో ఆ మహాఘనకార్యంలో నేను కూడా ఉన్నాను కాబట్టి. సార్ ఇక్కడ ఏమంటున్నంటే ఆటోలకు సంబంధించి ఇప్పుడు ఎట్లాగో మనం ఆర్టీసీకి కొంత చెల్లిస్తూ ఉన్నాము, చాలామంది ఆటోలు సార్ నేను ఎప్పుడైనా వస్తూ ఉంటే వాళ్ళు ప్రేమ కొద్ది పలకరిస్తారు, అన్న మా బతికేందన్న అంటా ఉన్నారు. చాలామంది అంటా ఉన్నారు, మా బతికేందన్నా, మేము ఎట్లా బతకాలన్నా, ఈ రోడ్ల మీద మాకు దందాలు లేవన్నా, రోజుకు అప్పుడు 5-6 కిరాయిలు దొరికితే అంతో ఇంతో ఆశతో ఉండేది, వాళ్ళ 1-2 కిరాయిలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కనీసం ఒక 10 గంటలు పని చేస్తే ఈఎంఐ కట్టుకోనో, ఇంట్లో కొద్దిగా సరుకులు తెచ్చుకోనో, ఇంటి రెంటో, వైద్యమో, పిల్లలో చూసుకునేది. కానీ ఇవాళ మొత్తం రోడ్ల మీద ఉన్నా కూడా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎట్లాగో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక యాప్ను తయారు చేయడం వల్ల వచ్చే సాధక బాధకాలు పరిశీలించండి సార్. మీరు పరిశీలించి ఒక యాప్ను తయారు చేసి వాళ్ళకు పెడితే ఇది ప్రభుత్వ యాప్ అయినప్పుడు ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి అటు ఆటో వాళ్ళకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. రెండోది ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీకి ఆటోకు అనుసంధానం చేసి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత స్కీమ్ని, తద్వారా వాళ్ళకి ఎట్లయినా లాభం చేయొచ్చేమో ఒకసారి పరిశీలించవలసిందిగా ఒకటి కోరుతా ఉన్నాం సార్. ఇక రెండో అంశం సార్, ఈ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశంలో ట్రాఫిక్ పోలీసుల కాడ చాలా ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళకు అంటే సమయానికి పోవాలనేటువంటి టార్గెట్లు ఉంటాయి. చాలామంది ఐటీ పరిశ్రమ ఉద్యోగులను కూడా తీసుకుపోతూ ఉంటారు. ఆడ లేట్ అయిపోతేనే ఆడ పంచాయతీ ఇక్కడ నేను సమయానికి తీసుకుపోవాలి. ఇటీవల కాలంలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇక పుట్టుకున్న తొందరగా పోదామంటే అంటే బయటికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే సార్, ఇప్పుడు కొంచెం సివిలైజ్డ్ కంట్రీస్లలోనేమో రెడ్ లైట్ పడితే గ్రీన్ ఎప్పుడు పడుతుందా అని ఆగుతారు సార్. ఇక్కడ ఆ పరిస్థితి లేదు సార్. రెడ్ పడంగానే పోలీస్ ఆయన ఉన్నాడా లేడా అని చూసుకుంటాడు సార్ పక్కపొంటి. అంటే ఆ పరిస్థితి ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ప్రజలు తప్పని చెప్పడానికి లేదు, లేకపోతే ప్రభుత్వం తప్పని చెప్పడానికి లేదు. ఈ సమస్యకు పరిష్కారం కావాలా? అనేకమైనటువంటి ట్రాఫిక్ చలాన్లు కూడా ఈ ఆటోలపైన, కార్లపైన ఎవరి మీద పడితే వాళ్ళ మీద, అందరి మీద చేయాల్సిందే సార్. రూల్స్ తప్పితే ఎవరైనా దానికి ఎవరేం ఎగ్జామ్షన్ ఏం లేదు. కానీ ఈ వాహనాల ద్వారానే కడుపు నింపుకొని బ్రతుకుతున్నటువంటి ఆటోలు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, ర్యాపిడో డ్రైవర్లు కానీ వీళ్లకు ఒక్కసారి సిగ్నల్ జంప్ అయితే 1000 రూపాయలు పడితే వాళ్ళు 4 రోజులు పని చేయాల్సి వస్తుంది సార్ ఆ చలాన్ తీర్పడం కోసం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో
గతంలో కూడా నా సలహా మేరకే మీరు అందరు పెట్టినారు, ఏది చలాన్లను మాఫీ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన పెట్టినారు సార్. ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి పాత చలాన్లు మాఫీ చేసి రూల్స్ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఒక విధానం ఏమైనా తీసుకొస్తే ఈ కాడి నుంచి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్. లేకపోతే ఏం జరుగుతుందంటే సార్, చలాన్లు అట్లనే పెండింగ్ ఉంటాయి. ఇక ఆయన ఏ మనిషి అన్నా రాని రోడ్డు మీద ఆయన బండి ఆపుతాడు, ఇవి కట్టేదాకా నీకు పోయేది లేదని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అందరికి కూడా మంచిది సార్, మీరు జిహెచ్ఎంసీ ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజల ప్రేమ చూరగొన్న పార్టీగా మీరు మారాలంటే చలాన్లు మాఫీ చేయండి సార్. ఈ వాహనాల మీద ఉన్నటువంటి చలాన్లు మాఫీ చేయండి. మాఫీ చేయడం ద్వారా మీకే మంచి పేరు వస్తుంది సార్, ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే హామీ నిలబెట్టుకున్నటువంటి చాలా తక్కువ నిలబెట్టుకుంటాం, అయినా పర్వాలేదు ఏదో ఒకటి నిలబెట్టుకున్న పేరన్నా మనకు ఉంటుంది కదా అని చెప్పి తమకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సార్. ఇక అలాగే క్యాబ్ డ్రైవర్ల పైన, ఆటో డ్రైవర్ల పైన పోలీస్ దాడులు జరుగుతూ ఉన్నాయి సార్ అక్కడక్కడ. సో వాళ్ళు పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ సమయం పాటు రోడ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు సార్. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. అందరు కస్టమర్లు ఒకేలాగా ఎక్కరు పై కార్లోకి కానీ ఆటోలకు కానీ. ఒక ఆయన ఎక్కుతూ ఉంటాడు, చీకటి అయితే ఒక ఆయన ఇంత మద్యం దాగి ఎక్కుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, నేను ఇయ్య అంటాడు, కొడుతూ ఉంటాడు, బెదిరి, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ తెలంగాణ రాష్ట్రం, మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం జిహెచ్ఎంసీని ఎట్లాగో విస్తరించాలనుకుంటున్నాం, 1,34,00,000 మందికి సంబంధించినటువంటి వ్యవస్థను తయారు చేస్తాం. ఇంతమందికి మన దగ్గర ఉన్న ఆర్టీసీ సరిపోదు సార్, ఖచ్చితంగా వీళ్ళు ఉండాల్సిందే దాంట్లో. కాబట్టి మీరు గిగ్ వర్కర్ల విషయంలో ఏదైతే విధానాన్ని తీసుకోవాలనుకుంటా ఉన్నారో తీసుకొచ్చిరు, కానీ ఈ ఆటో డ్రైవర్ల విషయంలో, క్యాబ్ డ్రైవర్ల విషయంలో, ఈ యాప్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు వేస్తారు, ఎట్లాగో పెట్టేది పెడతా ఉన్నారు, మీరు పెట్టే డబ్బు పెడతా ఉన్నారు. కాబట్టి సో సరైనటువంటి విధానంలో పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, మహిళలందరూ కూడా మిమ్మల్ని దీవిస్తారు ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.